అందరికీ కనిపిస్తాను. అందరికీ నమస్కారం అండి. పెద్దది మైకి పెద్దగా ఈరోజు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పేట్రియటిజం ఆరాధన వచ్చినట్టుగా అనిపించింది లోపలికి రాగానే. మీ దేశభక్తికి, మీరందరూ ఈ దేశానికి చేసిన సేవకి, మాలాంటి వాళ్ళని ఎందరో ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే మీలాంటి వాళ్ళు ఎందరో ప్రాణాలు తెగించి కుటుంబాలకి దూరంగా ఉండి ఆ బోర్డర్స్ లోని పనిచేసి ఈరోజు మా అందరికీ కూడా ఒక శక్తిని, ధైర్యాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కూడా మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా శిరస్సు పట్టణం చేసుకుంటున్నాను. ఇది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున నేను చెప్తున్నాను. ఈరోజు వెడ్నెస్డే సంబంధించి ఈరోజు నాకు మన సత్యప్రసాద్ గారు వచ్చి అమ్మాయి మీరు ఎలాగైనా రావాలి అంటే టైం అడ్జస్ట్ చేసుకుంటూ కంపల్సరీ ఎందుకో నాకు ఒక చిన్న ఇంట్రెస్ట్ అట్ ద సేమ్ టైం ఇంకొక రకంగా చెప్పాలంటే ఒక భక్తి, ఒక గౌరవం సైనికులంటే. ఆ గౌరవమే నన్ను ఇక్కడ ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఇక్కడికి వరకు రప్పించింది. దానికి ప్రత్యేకంగా డైరెక్టర్ సత్యప్రసాద్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. రిటైర్డ్ మేజర్ స్ట్రాటజీ ఆయన చూసేందుకు పెద్ద వయసు పెద్దగా అనిపిస్తున్నారు కానీ ఆయన మాట తీరు అన్నీ కూడా యువకుడిలాగే ఉన్నారు. ఆయన ఇక్కడున్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. సైనిక కుటుంబ సభ్యులు మన రాష్ట్రంలో సుమారుగా 1,10,000 మంది ఉన్నారని చెప్పి కూడా సత్యప్రసాద్ గారు చెప్పారు. వీఆర్ వెరీ ప్రౌడ్. దట్స్ వై ఇప్పుడు కూడా అంటారు మేరా భారత్ మహాన్ అని. దానికి మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఈ రోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు మా అధికారులకి, అదేవిధంగా కుటుంబ సభ్యులకి, అదేవిధంగా వేరునారీలకి, ముఖ్యంగా వెడ్నర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా మరొకసారి మీ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ ఈ రోజు మనందరం కూడా మీకు తెలుసు మీ తాలూకా అసమానమైన ధైర్యం. ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడో మేము టీవీలో చూసిన